ధర్మస్థల అని చెప్పి కర్ణాటకలో ఒక టెంపుల్ టౌన్. అయితే ఆ ధర్మస్థల పైన కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. అవేంటంటే 1998 నుంచి 2014 మధ్యలో అక్కడ మాస్ బరియల్స్ జరిగాయని చెప్పి, విమెన్ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి, విమెన్ అండ్ మైనర్ విమెన్ ని అక్కడ రేప్ అండ్ మర్డర్ జరిగి అక్కడ పూడ్చిపెట్టారు. మెయిన్ గా నేత్రావతి రివర్ అని చెప్పి ఆ టెంపుల్ దగ్గర ఉంటది. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ ఇంకా మైనర్ విమెన్ ని అక్కడ పూడ్చిపెట్టారు అని చెప్పి చెప్తున్నారు. అది కూడా చెప్తుంది ఎవరు? ఒక శానిటేషన్ వర్కర్. తను 2013-14 ఆ టైంలో అక్కడ టెంపుల్ దగ్గర పనిచేస్తుండే అంట. తనే వచ్చి కేసు ఫైల్ చేశాడు. నేనే చాలా మందిని పూడ్చిపెట్టాను అండ్ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను, మీరు అక్కడ ఎక్స్కవేట్ చేస్తే బాడీస్ కూడా దొరుకుతాయి అని చెప్పి ఆ ఒక్క శానిటేషన్ వర్కర్ అయితే చెప్తున్నాడు. అయితే అది ఎప్పుడో 11 years బ్యాక్ జరిగితే ఎందుకని చెప్పి శానిటేషన్ వర్కర్ ఇప్పుడు చెప్తున్నాడు అంటే, తను ఏమంటున్నాడంటే, ఆ టైంలో నా పైన చాలా ప్రెషర్ ఉండేది, చాలా మంది బెదిరించారు నన్ను, మా ఫ్యామిలీని, నేను అవన్నీ తట్టుకోలేక ఆ ఊరు వదిలి పారిపోయాను అని చెప్పి ఆ శానిటేషన్ వర్కర్ అయితే చెప్తున్నాడు. అలా ఇన్ని ఇయర్స్ అయినా కూడా నాలో గిల్ట్ అనేది ఉంది, నేను ఏదో తప్పు చేశా అని చెప్పి, కాబట్టి ఇప్పుడు వచ్చి నేను ఈ కేసు ఫైల్ చేస్తున్నాను అని చెప్పి అంటే కర్ణాటక గవర్నమెంట్ దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని తను చెప్పిన ప్లేసెస్లో ఎక్స్కవేట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. అయితే నేను ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి జూలై 31కి న్యూస్లో ఏమైనా వస్తుందంటే, కొన్ని స్కెలిటన్స్ అయితే దొరికాయి తను చెప్పిన ప్లేస్లో 6th స్పాట్ దగ్గర అని చెప్పి వస్తుంది. ఒకవేళ ఈ శానిటేషన్ వర్కర్ చెప్పిందే నిజమైతే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి, ఇంత పెద్ద థింగ్ జరుగుతున్నప్పుడు అసలు ఇది ఎందుకు బయటికి రాలేదు? ఎందుకంటే ఇలా పూడ్చిపెట్టాలి, మాస్ కవర్ చేయాలి అని అంటే కనుక ఎంతో మంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వెనకాల ఉంటే తప్ప ఇది బయటికి రాకుండా ఉండడం అనేది జరగదు. కాబట్టి దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకని చెప్పి బయటికి రాలేదనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సెకండ్, ఇది 2012లో సౌజన్య అనే ఒక అమ్మాయి కేసు వచ్చింది, అది అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. కానీ తర్వాత ఎందుకని చెప్పి మళ్ళీ ఎవరైతే సరే మిస్ అయినారో వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఫైల్ చేయలేదు, అంత పెద్దగా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ దీనిపైన వస్తున్నాయి. అయితే మనం ఇప్పుడేం చెప్పలేము, ఎందుకంటే ఇది మొత్తం కేసు అంతా క్లియర్ అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చాకనే మనం దీని గురించి జడ్జ్ చేయవచ్చు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది.